6 గ్యారంటీలకు చట్టబద్ధత కోరుతూ అసెంబ్లీలో ప్రైవేటు బిల్లు పెడతామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బిల్లుకు మద్దతిచ్చి ఆమోదించాలని కోరారు. గతంలో ఎన్టీఆర్ హయాంలో బీజేపీ నేత విద్యాసాగర్ రావు ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లును అప్పటి ప్రభుత్వం చట్టం చేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 4 కోట్ల మందికి టోపీ పెట్టిందని విమర్శించిన కేటీఆర్ ప్రపంచ ఎన్నికల్లోనే అతిపెద్ద ఫ్రాడ్ కాంగ్రెస్ మేనిఫెస్టో అని దుయ్యబట్టారు. ప్రమాణ స్వీకారం రోజున సీఎం 6 గ్యారంటీల దస్త్రంపై సంతకం చేశారని, గవర్నర్ ప్రసంగంలోనూ ఈ విషయాన్ని స్పష్టం చేశారని తేల్చి చెప్పారు. అయితే ఇప్పటి వరకు అర గ్యారంటీ సైతం అమలు కాలేదని మండిపడ్డారు. సీఎం సంతకం చేసిన దస్త్రం కనిపించకుండా పోయిందని విమర్శించిన కేటీఆర్ తాము పెట్టే బిల్లు పాస్ అయితే హామీలన్నీ చట్టబద్ధంగా అమలవుతాయని తెలిపారు. ఇవాళ మేము ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లుని తయారు చేశాం. బిల్లు ఏదైతే ఉన్నదో రాష్ట్ర శాసనసభలో శాసన మండలిలో మేము ప్రవేశపెట్టబోతా ఉన్నాం. ఈ వచ్చే శుక్రవారం రోజు ప్రవేశపెట్టబోతా ఉన్నాం. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తూ మరి వెంటనే దీన్ని ఆమోదించాలని కోరుతూ ఈ బిల్లును మేము ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నాం. గవర్నమెంట్ చిత్తశుద్ధి ఉంటే, ప్రజల పట్ల ప్రేమ ఉంటే ఎవరు బిల్లు ప్రవేశపెడితే ఏమి మద్దతు ఇవ్వడానికి. అందుకే మేము రాష్ట్ర ప్రజల తరపున ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మీరు సంతకం పెట్టిన ఫైలు మరి ఇప్పటి వరకు దొరకట్లేదు. కానీ ఈ లోపల మీకు ఇబ్బందిగా ఉంది కాబట్టి, మీరు పెట్టలేకపోతున్నారు కాబట్టి మేము బిల్లు తయారు చేసుకుని వచ్చినాం. మరి ఆ బిల్లును దయచేసి ప్రవేశపెట్టే విధంగా సహకరించాలని గౌరవ స్పీకర్ గారిని కలుస్తాం, చైర్మన్ గారిని కలుస్తాం, మెంబర్లందరికీ బిల్లు కాపీస్ ఇస్తాం. ఇచ్చి ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా మా లాబింగ్ కూడా మేము చేస్తాం.